అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఏనుగుతిని గ్రామంలో మోంతా తుఫాను కారణంగా గత 2 రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ముంపునకు గురైన ఏనుగుతుని గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా శారదా నది పరివాహక ప్రాంతం లోతట్టు ప్రాంతం కావడంతో వరద నీరు వచ్చి చేరడంతో ఏనుగుతుని గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ గారు మాట్లాడుతూ గత 2 రోజులుగా అనకాపల్లి చుట్టుపక్కల అధిక వర్షపాతం నమోదవుతుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, శారదా నది ఉప్పొంగి ప్రవహిస్తున్నదని అన్నారు. ప్రజలెవరూ చెట్ల కింద పొలాలకు వెళ్లరాదని అన్నారు. ముంపునకు గురైన పొలాలను నీరు పోయే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైతులు పాల్గొన్నారు. మొత్తం ఇదంతా కలిపి 600 ఎకరాలు వస్తుంది. కొంచెం 600 ఎకరాలు కలిపితే అంత వస్తుంది. 2018 అంతా బాగుంది. నీరు కాబట్టి నీరు పోయింది సార్, చల్లంగా చేసినారు. ఇప్పుడే ఎత్తుగా కింద రాయి పేరు చేసి ఇంకా పెక్కది పోగెట్టారు అక్కడ నీరు. మేడం గారు ఆపినారు, ఆ అమ్మ చెప్పకపోయినా తిరిగి వచ్చేది.